ఉమాబాల నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా వచ్చారు. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆదర అభిమానాలు చూపిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. తనను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటున్న ఎంపీ అభ్యర్థి ఉమాబాలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ నామినేషన్ దాఖలు చేసిన గూడూరి ఉమాబాల మనతో పాటు ఉన్నారు. ఒక సామాన్య మహిళ, ఒక వెనుకబడిన కులాలకు సంబంధించిన ఏదైతే గూడూరి ఉమాబాల గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు నామినేషన్కి ఎటువంటి స్వచ్ఛందంగా కూడా భారీ ఎత్తున అయితే మాత్రం ప్రజలందరూ వచ్చారు. నాకు వెన్నంటే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నాకు పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు కూడా లభిస్తున్నాయి. నన్ను ఒక ఆడబిడ్డగా, మీ అందరి ఆడబిడ్డగా కూడా నన్ను ఆహ్వానించండి, నన్ను గెలిపించండి అని వేడుకుంటున్న ఉమాబాల గారితో ఒకసారి. పార్లమెంట్ పరిధిలోని 5 ఎమ్మెల్యే అభ్యర్థులు నిన్నే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆ నియోజకవర్గాలకి ప్రజలంతా వెళ్ళినప్పటికీ కూడా స్వచ్ఛందంగా మా మీద ఉన్న అభిమానంతో మా ఆడపడుచు ఆ అమ్మాయి నామినేషన్ వేస్తున్నప్పుడు ఉండాలని మరి అనేక మంది రావడమే కాకుండా ఏ రోజు ఇంట్లోంచి బయటకు రాని మహిళలు అనేక మంది ఈరోజు నా తోడుగా కలెక్టరేట్ వరకు రావడమే కాకుండా మా స్వగృహం నుంచి పీపీ రోడ్లో ఉన్న పీసీఆర్ ప్రైడ్ మా స్వగృహం నుంచి బయలుదేరిన మా పాదయాత్ర మరి చిట్ట చివరి వరకు కలెక్టరేట్ వరకు కూడా నాతో పాటు అందరూ నడిచొచ్చిన విధానం చూస్తే మరి ఏ జన్మలో వారంతా నన్ను ఎంత అభిమానం పొందాను, వారికి జన్మలకు వారి రుణం తీర్చుకోలేను. నేను వారంతా కూడా రావడమే కాకుండా మా ఆడబడుచు ఈవిడికి వస్తే మా ఇంట్లో వ్యక్తికి వచ్చినట్టు నేను భావించి మరి నా వెంట నడవడం మీ పూర్వకంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఏదైతే మొన్న జరిగిన భీమవరం సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సాధారణ మహిళ, మీ మహిళ అని చెప్పడం మీకు ఏ రకమైన అనుభూతిని, ఆనందాన్ని కలిగించిందంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం బస్సు యాత్రలో ఈ జిల్లాకు వచ్చినప్పుడు జనమంతా కూడా జన సముద్రంలో రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. ఆయన మీద అభిమానంతో ఆడవాళ్ళు కూడా ఎగిరెగిరి గంతులు వేయడం, హారతలు ఇవ్వడం, పూలు జిమ్మడం ఇవన్నీ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల వలన లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా, ఇంకొంత మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయని ఆస్తి ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా మరి ఆయన యాత్ర తర్వాత మరింత బలోపేతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిచి తీరడం ఖాయం. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అంటే ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్లో, పాదయాత్రలో ఇప్పటికే చాలా ఊర్లు, గ్రామాలు కూడా తిరిగారు. అంటే మీకు ఎటువంటి ఆదరాభిమానాలు లభిస్తున్నాయి? మీరు ఎంతవరకు మెజార్టీతో గెలవనున్నారు మీకు తెలుసు? నేను ఈ రోజు నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈరోజు అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల స్పందన చూస్తే మరి ఏ రోజు గతంలో మేము అంతటి స్పందన చూడలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి కుటుంబం మీద ఆయన పెట్టిన ప్రత్యేక శ్రద్ధ, ఆయన మీద అభిమానం కనిపించడమే కాకుండా మరి ఆయన ఎంచుకుని ఒక సామాజిక సమీకరణాల్లో ఒక బీసీ మహిళగా నన్ను అభ్యర్థిగా పెట్టడం, ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి ఆడబడుచుగా ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. గతంలో అనేక మంది అభ్యర్థులతో నేను మరి ప్రచారానికి తిరగడం జరిగింది. గతంలోకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తరపున అభ్యర్థిగా వెళ్తున్నప్పటికీ కూడా తేడాని చాలా గమనిస్తున్నాం. ప్రజలంతా కూడా పూర్తిగా ఆయన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఒక సామాన్య పౌరులుగా అన్ని బాధలు చవిచూశాను, అందరి కష్టాలు నష్టాలు కూడా తెలుసు కాబట్టి నేను ఉన్నత వర్గం నుంచి రాలేదు, ఒక వెనుకబడిన కులాల నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకుని రానున్న రోజుల్లో నేను ఎంపీగా గెలుపొందాక ఏదైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక ఎంపీ అభ్యర్థిగా కూడా మొత్తానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ఇక్కడ యువత కూడా ముఖ్యంగా ఏదైతే వలసలు పోతున్నారో దాని మీద కూడా దృష్టి సారించి కంపల్సరీ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కూడా వశిష్ఠ వారధి లాంటి అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాను. కంపల్సరీ నన్ను గెలిపించిన మీ అందరి ఆశీర్వాదాలు నాకు అందించాలని చెప్పేసి ఏదైతే 50 మంది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్న ఉమాబాలతో ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.